కేశవన్ కుటుంబ సభ్యులకు నమస్కారం. నేను తోటకూర రఘు. ఈ రోజున ఎక్కడ చూసినా కూడాను పుష్ప 2 గురించే చర్చ సాగుతోంది. అంటే ప్రపంచవ్యాప్తంగా అది కలెక్ట్ చేస్తున్నటువంటి కలెక్షన్స్ వరకు మొన్నటి వరకు దాని మీద డిస్కషన్, ఎన్ని రికార్డులు బ్రేక్ చేసింది ఏమిటి ఇదంతాను. తాజాగా సంధ్యా ఎపిసోడ్ మీద, సంధ్యా థియేటర్ దుర్ఘటన మీద చర్చ సాగుతోంది. అయితే ఈ ఒక పాత్రికేయ మిత్రుడు అడిగాడు, లేవనెత్తాడు ఒక ప్రశ్న. ఇంత ఫెనామినల్, ఇంత సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా యొక్క ఫస్ట్ షోకి అల్లు అర్జున్ వచ్చాడు, అల్లు అర్జున్ మాంగారు వచ్చాడు, అల్లు అర్జున్ కుమారుడు వచ్చాడు, అల్లు అర్జున్ కుమార్తె వచ్చాడు, వీళ్ళందరూ వచ్చారు తినేది. బట్ దర్శకుడు సుకుమార్ ఎక్కడ? అసలు అతను పేరు కానీ మనిషి రూపం కానీ ఎక్కడా కూడా కనపట్లేదు. ఇంత గొడవ జరిగింత జరుగుతున్నా కూడా అన్నమాట మనిషి ఎక్కడ ఇచ్చేయలేదు. ఇది తన సినిమా, తన యొక్క బ్రెయిన్ చైల్డ్. అది అల్లు అర్జున్ 3 సంవత్సరాలే ఆ సినిమా మీద పనిచేశాడు. కానీ సుకుమార్ అనే వ్యక్తి దాని మీద 6 సంవత్సరాలు దాని మీద పనిచేశాడు. అతనికి ఇంకో జీవితం లేదు. ఈ పుష్ప సినిమా తప్పితే అతను ఇంకొకటి లేదు. అతను అన్నమాట డ్రింక్, స్మెల్ ఆర్ బ్రీత్ ఓన్లీ పుష్ప. అంత తపస్సులాగా చేశాడు. ఎన్నిసార్లు రీషూట్ చేశాడు అంటే ఆ సీన్ అట్లా వదులుది కాదు, ఇట్లా కాదు, అట్లా చేస్తుంటే బాగుంటుంది కదా అని మళ్ళీ రీషూట్ చేశాడు. ఎంతగా అంటే చివరికి అల్లు అర్జున్ కూడా డిస్గస్టెడ్ అయిపోయి నేను హెయిర్ ఇది తీసి పడేస్తాను, గెటప్ మార్చేస్తాను అన్నంత ఇరిటేట్ అయ్యే వరకు కూడా అనమాట అతను అంత పాలిష్ చెక్కాడు. అలాంటి వ్యక్తి ఏమైపోయాడు అసలు అంటే సినిమా ఇంత రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత కూడా అనమాట ఎక్కడ, అరే ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నా కూడా ఎక్కడ అసలు ఏం జరుగుతోంది, ఏం జరిగింది, ఎందుకు బయటికి రావట్లేదు? అలాగే ఇది సినిమా వ్యవహారం, రాజకీయ వ్యవహారం కాదు. కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ సినిమాకి సహకరించట్లేదు అని ఎవరైనా అంటే అది పొరపడినట్లే. ఎందుకంటే థియేటర్లు యొక్క షోస్ విషయంలో కానీ ఆ టికెట్ రేటు విషయంలో కానీ ఆయన సహకరించాడు. అలాగే కేసు ఫైల్ అయిన తర్వాత 11 రోజులకి అంటే తగిలిపోయిన తర్వాత అనమాట అక్కడ థియేటర్ యొక్క స్టాఫ్ని కానీ 11 మంది మీద కేసు బుక్ అయితే ఎఫ్ఐఆర్ ఓపెన్ అయితే కనీసం ఎవరైతే మేము ఇంత గొప్పగా బెయిల్ తీసుకొచ్చామని చెప్పుకుంటున్నారో వాళ్ళు ముందస్తు బెయిల్కి ఎందుకు ప్రయత్నించలేదు? అది వాళ్ళ వైఫల్యం కాదా? అంటే న్యాయ సలహాదారులు అనమాట వాళ్ళ వైఫల్యం కాదా? అంటే అంతమందిని అరెస్ట్ చేశారు, అక్కడికే 10 రోజులు వెయిట్ చేశారు. ఈ లోపు అనమాట ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళాలి కదా. అది రాజ్యాంగం ఉంది మనకి, రూల్కి. మొట్టమొదట్లో ఎక్కడా కూడా అనమాట విషయం ఇంత జరిగినది కూడా అనమాట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒకే మాట చెప్పాడు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని. కానీ దాన్ని రాజకీయం చేస్తున్నారు. దానివలన వచ్చినటువంటి దీనికి ఇప్పటికీ కూడా అనమాట ఆ సినిమా ఇండస్ట్రీ పెద్దగా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఫస్ట్ గుర్తు చెప్పారు చిరంజీవి గారు. ఆయన అనమాట దీనికి అనమాట ఇప్పుడు వచ్చి ఎవరు చిరంజీవి గారు ఆయన తీసుకొచ్చాడు, ఆయన ప్రమోట్ చేశాడు అల్లు అర్జున్ బిగినింగ్ డేస్లో. ఆయన వచ్చేసి ఆయన ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ నాయకుడు. అంటే అధికార పార్టీ అందరితో ఆయన వెళ్ళి చెప్తే అనమాట ప్రజలకు ఒక అప్పీల్ ఇచ్చి దీన్ని ఇంతటితో ముగించేస్తే అయిపోతుంది. కానీ చంద్రశేఖర్ అంటే అల్లు అర్జున్ గారు మాంగారు అనమాట గాంధీ భవన్కి వెళ్ళటం మళ్ళీ ఎంతవరకు రాజకీయంగా అనమాట వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. కానీ సామరస్యంగా ఒక పెద్ద ఆయనగా ఇండస్ట్రీ పెద్దగా అనమాట ఆయన రావటం, లేకపోతే ఇంత మునుపు చాలా కెలామిటీస్ జరిగాయి. ఒక రెస్క్యూ టీం లాగా అనమాట దీనికి వచ్చేవాళ్ళు, ఒక కూటమిగా వచ్చేసేవాళ్ళు. ఒక దిల్రాజు గారు, లేకపోతే ఒక కేఎల్ నారాయణ గారు, అయితే ఇలా వీళ్ళందరూ కూడా అన్నమాట ఇండస్ట్రీ పెద్దలు తీసుకొని ఇది సర్దుమని
చేయొచ్చు, సర్దుబాటు చేయొచ్చు. వాళ్ళు చేయట్లా. అది చేయకుండా అన్నమాట దీన్ని పెంచుకుంటూ పోతున్నారు. అది వాళ్ళ యొక్క న్యాయ సలహాదారులైన లాయర్ల యొక్క తప్పిదం. అంటే అది జరిగినటువంటిది, దీనికి మిస్టేక్స్ జరిగాయి కానీ చట్టపరంగా చూసుకుంటే. కానీ ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని పాయింట్అవుట్ చేసేసి ఇంకా పెంచుతున్నారు. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సుకుమార్ గారు ఇప్పటికైనా సినిమా దర్శకుడుగా ఇంత గొప్ప సక్సెస్ అయినందుకు సంతోషం. ఈ దుర్ఘటన మీద అన్నమాట నాకు బాధాకరం అని చెప్పేసి ఇప్పటికైనా మీరైనా సరే వచ్చి ఒక్క సంజాయిషి ఇవ్వండి సార్, ఒక అప్పీల్ ఇవ్వండి సార్. అది దట్ ఈజ్ యువర్ బేబీ. పుష్ప 2, ఈ పుష్ప అనేటువంటిది మీ బేబీ, మీ బ్రెయిన్ చైల్డ్. మాట్లాడండి, రండి. ఇప్పటికైనా మీరు వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.